దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానందాము. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిండుటయే జ్ఞానమునకు మూలం, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా దేవుడి మాటలు వ్రాయించారు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకుతారో, ఆయన మాట విని లోబడతారో, చెడు నుండి పాపము నుండి విడిపించబడి జ్ఞానవంతులుగా మారి ఆయన సన్నిధానములో వృద్ధిలోనికి వస్తారని, ఆ జ్ఞానం అటువంటి వివేచన కలగచేస్తుందని, జ్ఞానముతో వారు నింపబడతారని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని భయముతో మనం బ్రతకాలి. ఆయనకిష్టమైన కార్యాలు మనము చేయాలి. ఆయనకు లోబడి జీవించే వారిగా మనం ఉండాలి. దావీదు మహారాజులుగా లోబడ్డాడు గనుక దేవుడు ఆయన అంతగా ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి భయపడుతున్నామా? దేవుని వాక్యానికి భయపడుతున్నామా? నీవు దేవునికి భయపడితే మనుషులు ఎదుట దేవుడిని తల ఎత్తుతాడు, గొప్ప వ్యక్తిగా మారుస్తాడు. ప్రతి పరిస్థితిని మార్చగల సమర్థుడై ఉన్నాడు ఆయన. గనుక ఆ జ్ఞానవంతుడు, ఆ తెలివిచ్చే దేవుడు, ఆ వివేచన కలగజేసే పరమాత్ముని సన్నిధానములో భయభక్తులు కలిగి బ్రతుకువారిగా ఉండాలి. రెండవదిగా, ఆయన వలనే దీర్ఘాయుష్యు కలుగుతుంది. ఆయుష్ పెరగాలన్నా, ఆయుష్తో నింపబడాలన్నా దేవుడే సమస్తమై ఉన్నాడు. ఆరోగ్యమును ఆయుష్నిచ్చి వాడై ఉన్నాడు. కనుక దేవుని భయముతో ఉంటే దీర్ఘాయుష్యమంతుడిగా ఆయన మారుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి దినాలు ఎక్కడ చూసిన భయంకరమైన విపత్తులు, ప్రజలు మాయమైపోతూ ఉన్నారు. ఎక్కడ చూసిన సమాధానం లేదు. కారణం ఏమిటంటే దేవుని భయమును మనిషి విడిచిపెట్టాడు, తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. గనుక మనుషులు కష్టాల గుండా ప్రయాణము చేస్తూ ఉన్నారు, ఇబ్బందులు పాలవుతున్నారు. తన ఆలోచన మీద తను ఆధారపడి చివరికి ప్రాణమే తీసుకుంటున్న పరిస్థితులు గుండా ప్రయాణము చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని భయం ఎంతో గొప్పది. ఆయన యందు భయభక్తులు గల వారిని జ్ఞానముతో నింపుతాడు, జ్ఞానవంతులుగా మారుస్తాడు ఆయన. కాబట్టి జ్ఞానము కావాలన్నా, దీర్ఘాయుష్యమంతుడిగా మారాలన్నా, దేవుని ఆత్మతో నింపబడి ఆయనకు లోబడి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తారు, దీవెన కలగచేస్తారు. భయభక్తులు కలిగిన వారి కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తారు. కొర్నేలు కుటుంబం దేవునికి భయపడింది కనుక దైవజనుని పంపించి ఆ కుటుంబానికి రక్షణ ఇచ్చి అనేక మందికి రక్షణ కార్యములు జరిగేలాగున కొర్నేలు గారు ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవునికి భయపడ్డాడు. వారు ఆశీర్వదించబడ్డారు. మన జీవితాల్లో కూడా అటువంటి భయభక్తులు కలిగి ఆయన సన్నిధానంలో నమ్మకంగా జీవించి ఆయనకు లోబడే మనస్సు కలిగి బ్రతుకుదాం. ఆయన రాజ్యమును సంపాదించుకుందాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ భయమును గురించి కొన్ని మాటలు మాతో మాట్లాడారు. అవును ప్రభా, ఈ విషయములైనా నాయన మేము జారిపోతున్నాం, పడిపోతున్నామేమో నాయన, నీ భయమును కోల్పోతున్నామేమో క్షమించమని ప్రార్థిస్తున్నాం. నాయన, ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి బ్రతుకు జీవితం నాకు, మాకు, మా అందరికీ మీరు అనుగ్రహించండి. ఎవరై కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.